హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. అయితే మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడతాం. అదేంటంటే ఇదిగోండి ఈ టాటా ఏసీకి అయితే విపరీతమైనటువంటి బ్లాక్ స్మోక్ వస్తుంది కదా, దీనికైతే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఇంజెక్షన్ అయితే ఇద్దాం. టాటా ఏసీ ఇంజిన్ అయితే సీట్ కింద ఉంటుంది కదా, సీట్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ పైప్ కనిపిస్తుంది కదా, దీనికైతే ఇంజెక్షన్ ఇవ్వాలి. ఎందుకంటే విపరీతమైన బ్లాక్ స్మోక్ వస్తుంది, మీరు చూసారు కదా. నా దగ్గర 50 ml సిరంజ్ రెడీగా ఉంది కాబట్టి 50 ml సిరంజ్తో ఫస్ట్ డోస్ అయితే 50 ml తీస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు 50 ml సిరంజ్ దొరకకపోతే 20 ml సిరంజ్తో ఫస్ట్ డోస్ కింద 20 ml తీసుకోండి. ఓకే, యాక్చువల్గా ఏంటంటే టాటా ఏసీ డీజిల్ ఇంజిన్ కదా, దానికైతే టర్బో ఉంది. టర్బో తర్వాత అయితే ఒక పైప్ కనిపిస్తుంది కదా, ఇక్కడ వీడియోలో చూస్తున్నారు, దానికైనా ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇదిగోండి డైరెక్ట్ ఎయిర్ కనెక్షన్ అయితే ఇదిగోండి ఇక్కడ డివైస్ అయితే ఉందన్నమాట. సో ఈ డివైస్ నుంచి ఇలాగెళ్ళి ఇక్కడ ఒక పైప్ అయితే ఉంది, దానికైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఈ పైప్కి ఇద్దాం అనమాట. సో ఫస్ట్ ఇంజిన్ స్టార్ట్ చేయాలి. దీనికోసం ఫస్ట్ అయితే సూదికి వచ్చాలి. ఫస్ట్ అయితే ఈ బైక్ సూదికి వచ్చాం కదా, వచ్చిన తర్వాత సూదికి వచ్చినాక తీసుకున్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉంటుందో 20 ml 20 ml 50 ml 50 ml తీసుకుంటారు కదా, అదైతే దానికి కనెక్ట్ చేసేసి మెల్లగా యాక్సలరేషన్ పెంచుతూ ప్రెస్ చేస్తూ ఎక్కించేయడం అనమాట. అది డైరెక్ట్గా కంబషన్ ఛాంబర్లోనికి అయితే వెళ్తుంది అనమాట, హెడ్కి వెళ్తుంది. అక్కడ ఉండే కార్బన్ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకో విషయం చెప్తాను. మన బండికి ఏంటంటే టర్బో కంప్లైంట్లు కానీ, ఎయిర్ మాస్ ఫ్లో సెన్సార్ ప్రాబ్లం కానీ, ఇంజెక్టర్ ప్రాబ్లం కానీ, డీజిల్ ఫిల్టర్ ప్రాబ్లం, ఇలాంటి మెకానికల్ ప్రాబ్లమ్స్ కనుక ఉన్నాయంటే మాత్రం ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ వేయడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. అంటే ఆ క్షణంకైతే ఉంటుంది, తర్వాత మళ్ళీ నార్మల్ అయితే అయిపోద్ది అనమాట. అవి ఏవీ లేకుండా క్లచ్ ప్లేట్లు కూడా అన్నీ బాగానే ఉన్నాయండి, ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు, అయినా సరే మాకు మైలేజ్ రావట్లేదు, పికప్ రావట్లేదు, బ్లాక్ స్మోక్ వస్తుంది అని అనేటప్పుడు మాత్రం ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో స్మోక్ తగ్గింది. సో బ్లాక్లో వైట్ మిక్స్ అయ్యి అయితే వస్తుంది, చూసారు కదా. స్మోక్ అయితే తగ్గింది. మరొక 50 ml డోస్ ఇచ్చే ముందు 2 కిలోమీటర్లు తిరగాలి. తిరిగిన తర్వాత సెకండ్ డోస్ అయితే ఇవ్వాలి. ఇదిగోండి బండి అయితే ఒక 2 కిలోమీటర్లు తిరగాలి. బ్రదర్, మన ఇంజెక్షన్ వేసిన తర్వాత పికప్ కూడా చెక్ చేయండి. స్మోక్ అయితే చూసారు కదా, మీకేమనిపించింది? ఇప్పుడు పికప్ కూడా చెక్ చేయండి. సో టాటా ఏసీలో వేయాలంటే మనం మొత్తం అంతా కూడా ఇప్పాలన్నమాట. సీట్లు గీట్లు అన్నీ తీయాలి. సో పికప్ ఎలా అందుకుంటుందో కూడా చెక్ చేద్దాం. అందుకుందా? అంటే రోజు తీస్తుంటావు కాబట్టి రోజు తీసిన దానికి దీనికి తేడా ఎలా ఉందనేది సరే చెప్పాలి. ఒక డోస్ వేసాం, ఇంకా ఇప్పుడు రెండో డోస్ వేసి కొడితే ఒక లెక్కల్లో ఉంటుంది. మరి గైస్, మనం అయితే ఇప్పుడు టాటా ఏసీకి అయితే వేసాము. సో టాటా ఏసీకి ఇంజెక్షన్ వేసాము. ఫస్ట్ 50 ml డోస్ అయితే వేసాము. వేసిన తర్వాత అయితే ఒక 2 కిలోమీటర్లు అయితే తిరగాలి. తిరిగినప్పుడు పికప్లో తేడా వచ్చిందని అయితే బ్రదర్ చెప్పారు. ఫస్ట్ అయితే విపరీతమైన బ్లాక్ స్మోక్ వచ్చింది. మనం ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత జస్ట్ వైట్ స్మోక్ వచ్చి బ్లాక్ వైట్ మిక్సింగ్లో అయితే కార్బన్ అయితే క్లియర్ అవుతూ ఉందన్నమాట. గైస్, ఫస్ట్ డోస్ వేసి 2 కిలోమీటర్లు వచ్చిన తర్వాత అయితే రిజల్ట్ ఇదనమాట. నెక్స్ట్ డోస్ వేసేద్దాం. గైస్, ఇదిగోండి ఇది సెకండ్ డోస్ అనమాట. అంటే యాక్చువల్లీ సిరంజ్ ఎక్కడ పడిపోయింది 50 mlది, అందుకే 20 ml వేస్తున్నాం. మనకు 20 ml కూడా వేసుకున్నాం. ml వేసాను కదా, కొంచెం ఎక్సలేషన్ ఇవ్వండి. లాస్ట్ డోస్ అయితే వేస్తున్నాం అనమాట. సో 50 ml ఉంటే 2 డోసులు సరిపోతాయి, 20 mlతో కాబట్టి ఇవ్వండి ఎక్సలేషన్. గైస్, సక్సెస్ఫుల్గా అయితే 100 ml అయితే ఇంజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఫస్ట్ 50 ml డోస్ వేసాం, ఆ సిరంజ్ ఎక్కడ పోయింది కాబట్టి 20 mlతో 2 సార్లు డోస్ అయితే వేస్తాం అనమాట. 2 కిలోమీటర్లు తిరిగిన తర్వాత స్మోక్ ఎలాగ వస్తుంది అనేది, పికప్ ఎలాగ ఉందనేది బ్రదర్కి అయితే అడుగుదాం. సో బ్రదర్, డ్రైవ్ చేసాగల పికప్ ఎలా అనిపిస్తుంది? 2 కిలో స్మూత్గా ఉంది కదా ఇంజిన్ సౌండ్, ఆ రఫ్ అనేది పోయింది. సో ఇప్పుడు బ్లాక్ స్మోక్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. ఇలా రైస్ చేస్తే ఎలా వచ్చేది?
మీరు ఏ వీడియో చూసి ఇది ఫిక్స్ అయ్యారు ఇది తగ్గుతుందని ఇంజక్షన్తో? వెర్నా వీడియో చూసారా? ఓకే సూపర్. మరొక 2 కిలోమీటర్లు వెళ్దాం, వెళ్ళి చెక్ చేద్దాం. గైస్ ఇదిగోండి రెండో డోస్ కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట. 100 mlతో వర్క్ అయితే అయింది. ఇప్పుడైతే మరొక 2-3 కిలోమీటర్లు అయితే వెళ్ళిన తర్వాత ఒకసారి బ్లాక్ స్మోక్ అయితే చెక్ చేద్దాం. ఆ బ్లాక్ స్మోక్ వైట్కి కన్వర్ట్ అయింది కాబట్టి మొత్తం రిజల్ట్ అయితే నాకు అర్థమైపోయింది. మరైతే రాదు. సో ఇప్పుడే నేను రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయను అనమాట. ఈరోజు ఒక 5-6 రోజుల తర్వాత బ్రదర్ నాకు పెట్టిన టెస్టిమోనీ బట్టి వీడియో అయితే అప్లోడ్ అవుద్ది. ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ అనేది కంప్లీట్గా టెస్టిమోనీ బేస్డ్ ప్రోడక్ట్. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ మీకు ఒరిజినల్ అనిపించినప్పుడు మాత్రమే దీన్ని ఆర్డర్ చేయగలరని మనవి. పికప్ ఎలా ఉంది? అందుకుంటుందా? ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియో నేను రికార్డ్ చేసి ఆల్మోస్ట్ 1 month అయితే దాటిపోయింది అనమాట. యాక్చువల్గా మీ వెహికల్లో టర్బో కంప్లైంట్ కానీ, ఎయిర్ మాస్ ఫ్లో సెన్సార్లో ప్రాబ్లం కానీ, ఇంజెక్టర్స్లో ప్రాబ్లం కానీ ఉందంటే ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఎందుకు పనిచేయదు. ఇంజెక్షన్ వేసిన వెంటనే కార్బన్ అయితే రిమూవ్ అవుద్ది, కానీ వితిన్ డేస్లో అంటే ఒక 2-3 రోజుల్లో మరలా కార్బన్ అయితే రీజనరేట్ అయిపోద్ది అనమాట. కాబట్టి సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నవారైతే యాంటీడోట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. యాంటీడోట్ పని ఏంటి అనేసి అంటే ఓన్లీ కంబషన్ ఛాంబర్ అంటే హెడ్ ఏదైతే ఉంటుందో దాని లోపల ఉండేటటువంటి కార్బన్ని రిమూవ్ చేయడమే దీని పని. అలా కాకుండా హెడ్లోనికి డీజిల్ ఇంజెక్ట్ అయ్యేటప్పుడు ఇంజెక్టర్స్లో ప్రాబ్లం కానీ, ఎయిర్ కంప్రెషన్లో ప్రాబ్లం కానీ, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే మాత్రం మరలా కార్బన్ అయితే రీజనరేట్ అయిపోద్ది. ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేవండి. క్లచ్ ప్లేట్లు కూడా బాగానే ఉన్నాయి. హెడ్ లోపల కార్బన్ ఉన్నట్టు అనిపిస్తుంది, బ్లాక్ స్మోక్ వస్తుంది. దాన్ని రిమూవ్ చేయాలండి అని అనేటప్పుడు మాత్రం ఎన్ఆర్ కార్బన్ యాంటీడోట్ ఆర్డర్ చేయడానికి ఇదిగోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సాప్ నందు సంప్రదించగలరు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.